ఏపీలోని కాకినాడ జిల్లా తుని పరిధిలో సంచలనం సృష్టించిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆధారంగా భావించిన వారి పెంపుడు కుక్క మృతిపై సస్పెన్స్ వీడింది. సదరు పెంపుడు కుక్క ఎలాంటి విషప్రయోగానికి గురి కాలేదని, అది కేవలం అనారోగ్యంతోనే మరణించిందని ఫోరెన్సిక్ నివేదికలో ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. జూన్ 13న కుక్క చనిపోగా జూన్ 14న పశు వైద్యులతో దానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అంతర్గత శరీర భాగాలను విశాఖపట్నంలోని ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ఇన్ ద్వారా నవీన్ రాజు అందిస్తారు. నవీన్ రాజా, చెప్పండి. ఏపీలోని కాకినాడ జిల్లాలో సంచలనంగా మారిన జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ఇప్పటి వరకు కూడా జ్ఞానేశ్వరి కేసు ఇంతవరకు దర్యాప్తులకి ఏ విషయాలు కూడా బయటికి రాలేదు. అసలు ఏంటి? ఏపీలోని కాకినాడ జిల్లా తుని పరిధిలో సంచలనం సృష్టించిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆధారంగా భావించిన వారి పెంపుడు కుక్క మృతిపై సస్పెన్స్ వీడింది. సదరు పెంపుడు కుక్క ఎలాంటి విషప్రయోగానికి గురి కాలేదని, అది కేవలం అనారోగ్యంతోనే మరణించిందని ఫోరెన్సిక్ నివేదికలో ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా నవీన్ రాజు అందిస్తారు. నవీన్ రాజు, చెప్పండి. చిన్నారి జ్ఞానేశ్వరి కేసు ఇంకా కొలిక్కి రాలేనట్టుగా తెలుస్తుంది. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఎలాంటి విషయాలు కూడా ఇంకా బయటికి రాలేదు. అసలు ఏంటి? ఏదైతే కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం యశాగ్రహారంలో అయితే కనుక 2.5 ఏళ్ల చిన్నారి అయితే మిస్ అయ్యి ఇప్పటికే 15-20 రోజులు కూడా కావస్తుంది. అయినప్పటికీ కూడా ఆ చిన్నారి ఆచూకీకి అయితే కనుక ఇప్పటి వరకు కూడా ఆచూకీ లభించడం లేదు. అటు ఒక పక్క నుంచి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు, మరోవైపు అయితే కనుక రెస్క్యూ టీమ్స్ కూడా ఆపరేషన్ అయితే ముమ్మరంగా చేసిన పరిస్థితి. అయినప్పటికీ చిన్నారి ఆచూకీ, అసలు చిన్నారి ఏమైంది అనేది కూడా ఇప్పుడు కూడా జాడైతే తెలియట్లేదు. అయితే ఈ కేసుకు సంబంధించి అయితే కనుక కీలక సాక్షిగా ఆ కుక్క అయితే కనుక పాపతో పాటు వెళ్ళిన కుక్క మృతికి సంబంధించి కూడా అనేక అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి. అసలు ఈ కుక్క మృతి ఏదైనా విష ప్రయోగం జరిగిందా, లేకపోతే కుక్కను ఎవరైనా ఏదైనా చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా విశాఖపట్నం అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ ఈ కుక్కకు సంబంధించి పోస్ట్ మార్టం పంపిస్తే దీనికి సంబంధించి కూడా అసలు ఏ విధమైన విష ప్రయోగం జరగలేదని అయితే డాక్టర్లు అయితే నిర్ధారించారు. అయితే ఈ పాప ఆచూకీ అయితే కనుక ఇప్పటికీ కూడా కానరావడం లేదు. అటు పోలీసులు అయితే కనుక ముమ్మరంగా చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే ఎవరైనా ఎత్తుకెళ్ళి ఉంటారేమో అనే కాన్సెప్ట్ అయితే కనుక విచారణ అయితే జరుగుతుంది. అసలు ఈ పోలీసులు అయితే కనుక ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు అనే కొంతమందిని అయితే అనుమానితులను అయితే ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వారిని అందరినీ కూడా విచారణ అయితే చేశారు. అయితే ఏ విధమైన పురోగతి లభించిన పరిస్థితి అంటే అక్కడ దట్టమైన అడవులు ఉన్నప్పటికీ జంతువులు ఏమైనా ఈ పాపను ఏమైనా చేసాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేశారు, కానీ అసలు ఎక్కడ కూడా ఏ విధమైన ఆధారాలు కూడా లభించలేదు. అయితే చిన్నారి ఏమైంది అనేది అయితే కనుక ఇప్పటికీ జాడ తెలియడం లేదు. అయితే మరోవైపు చూస్తే కనుక చిన్నారికి సంబంధించిన తల్లి ఆరోగ్యం అయితే క్షీణిస్తుంది. పాప కోసం అయితే కనుక ఆహారాలు అయితే కనుక తీసుకోకుండా ఆవిడ నీరసించుకోవడంతో 2 రోజుల క్రితం అయితే కనుక ఆసుపత్రికి అయితే తల్లిని అయితే తరలించి వైద్యం అయితే అందిస్తున్న పరిస్థితుంది. పోలీసులు కూడా మేము ఇప్పటికీ కూడా విచారణ అయితే చేస్తాము, చిన్నారి ఆచూకీ అయితే కొనుక్కుంటాం, ఇటు పరిస్థితుల్లోని క్షేమంగానే ఇంటికి తీసుకొచ్చే అవకాశం అయితే ఉందని చెప్పి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. నవీన్ రాజ్, అంటే మనం గత 23 రోజులుగా కూడా చూసుకున్నట్లయితే జ్ఞానేశ్వరి విచారణ ఇంకా తేలని పరిస్థితి. మరి కీలక మలుపులు తిరుగుతుందని చెప్పుకోవచ్చా? దీని వెనుకల ఎవరైనా ఉన్నారని అనుమానించవచ్చు అంటారా? అంటే ఇప్పటికైతే పోలీసులు కానీ ఇటు గవర్నమెంట్ నుంచి కూడా దీనికి సంబంధించి అయితే హోంమంత్రి కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం కావచ్చు, వీళ్ళందరూ కూడా దర్యాప్తు ముమ్మరం చేయండి అని చెప్పి పోలీసులు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. చివరికి
ఆ హోంమంత్రితో పాటు అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా ఈ చిన్నారి తల్లిదండ్రులు కూడా పరామర్శించి మీ పాప కనుక్కుంటా అని గంటగా పాపను క్షేమంగా ఇంటికి తీసుకొస్తాం అనేది చెప్తున్నప్పటికీ అయితే ఏం జరుగుతుందో అన్నది కూడా ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. అంటే ఇప్పుడు కీలకమైన ఆధారాలు ఏదైనా లభించాయా అంటే పోలీసులు అయితే ఏ విధమైన ఆధారాలు లభించలేదని అయితే చెప్తున్నారు. అయితే దీనిలో ఈ కుట్ర కోణం ఉందా, లేకపోతే ఏమైనా కిడ్నాప్ జరిగిందా, లేకపోతే పాప ఏదైనా అయితే దాని ఆధారాలు బయట పెట్టడం లేదా అనేది అయితే కనుక అనుమానాలు అయితే తల్లిదండ్రుల్లో కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే పోలీసులు అయితే నేటికి కూడా మేము అయితే విచారణ అయితే చేస్తున్నాము, గ్యారంటీగా ఆ పాపను ఎవరైనా కిడ్నాప్ చేసే ఉంటారో అని అయితే అనుకుంటున్నాం అనేది చెప్తున్నారు. మరోవైపు అక్కడ ఆ ప్రాంతంలో అయితే కనుక సంచార జాతికి సంబంధించిన కొంతమంది రైట్. వచ్చి అక్కడ జీడి పెట్లు ఏరుకోవడం ఇలాంటి చర్యలు అయితే చేశారు. వారి మీద కూడా వీళ్ళకి అనుమానం ఉన్నాయి. వాళ్ళ అడ్రస్లకు సంబంధించి కూడా వీళ్ళు వెతుకులాటలు అయితే ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్.